సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ ఉంచాలి. గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మనకి జస్ట్ 1 డేలో రావాలి. 1 డేలో కాదండి, మీకు కొన్ని అకౌంట్స్కి స్పాట్లో కూడా వస్తుంది. ఎలాంటి అకౌంట్కి స్పాట్లో వస్తుంది, ఎలాంటి అకౌంట్స్కి ఎంతెంత టైం పడుతుంది అని మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావడానికి సింపుల్ ట్రిక్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు అకౌంట్ క్రోమ్లో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ షో అవుతుంది కదా, సో ఈ ఆప్షన్ దగ్గర ఉండండి. ఉన్న తర్వాత మీరు సర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నేను చూపించిన మ్యాటర్ని మీరు అక్కడ సర్చ్ బార్లో ఎంటర్ చేసి సర్చ్ అనండి. అక్కడ ఫేస్బుక్ అని చూపించి నేను రాసిన మ్యాటర్ని చూపిస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏంటిది, యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ యువర్ ప్రొఫైల్ కనెక్షన్ అని టైప్ చేయండి. ఫేస్బుక్ కిందనే మనకి ఇది చూపిస్తుంది, గివ్ యాజ్ ఫీడ్బ్యాక్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగా మీరు యువర్ ఫీడ్బ్యాక్ హెల్ప్ సెంటర్ అలాగే రిపోర్ట్ యువర్ ప్రాబ్లమ్ అని ఇక్కడ మనకి బ్లూ కలర్లో చూపిస్తుంది. కింది వరకు వస్తే మనకి ఏముండవు, ఇక్కడ టర్మ్స్ మాత్రమే ఉంటాయి, అవి మనకి అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ రిపోర్ట్ యువర్ ప్రాబ్లమ్ ఫీడ్బ్యాక్ ద హెల్ప్ సెంటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి హెల్ప్ సెంటర్ నుంచి వెళ్ళి మనకి ఫేస్బుక్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. సో మ్యాచ్ అయ్యే ఐడి లేదు కాబట్టి గెట్ కోడ్ బై ఈమెయిల్ ఇవ్వండి అనేది రాసి ఇక్కడ సెండ్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయాలని అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇలా మీరు మళ్ళీ సర్చ్ బార్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు ఇప్పటిదాకా మీరు ఫీడ్బ్యాక్ ఫర్ ద హెల్ప్ సెంటర్ అని క్లిక్ చేసిన కదా, ఇప్పుడు రిపోర్ట్ ఏ ప్రాబ్లం అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకైతే షో అవుతుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్ లింక్స్ అయితే చాలా ఉంటాయి, బట్ ఇక్కడ మనం దేని మీద అయితే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యావింగ్ ట్రబుల్ టు లాగిన్ ఇన్ అని మనకి చూపిస్తుంది. దానికంటే ముందు ఇక్కడ వాజ్ ఈస్ హెల్ప్ఫుల్లో అయితే ఒక్కసారి అయితే ఇలా క్లిక్ చేయండి. మనకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, అది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక లాస్ట్ హ్యావింగ్ ట్రబుల్ లాగింగ్ ఇన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి రిపోర్ట్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఇఫ్ యూ కెనాట్ లాగిన్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి సో మెనీ థింగ్స్ అయితే మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళి నో అనేసి మనం అదర్ అనేసి ఇక్కడ క్లిక్ చేసుకొని మన ప్రాబ్లమ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము మెన్షన్ చేయాలి. అలాగే సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీరు సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు హ్యావ్ నాట్ రిసీవ్డ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అని ఉంది కదా, సేమ్ ఇలాగా మీరు పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి సర్చ్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ రిసీవ్డ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అబౌట్ మై ఫేస్బుక్ అకౌంట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకైతే ఓపెన్ అవుతుంది కదా, సో ఇక్కడ కూడా మీరైతే ఇలా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లెర్న్ హౌ టు రిపోర్ట్ యువర్ ప్రాబ్లమ్ అని చూపిస్తుంది. ఈమెయిల్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని చూపిస్తుంది. ట్రై దిస్ టిప్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ట్రై దిస్ టిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సో మెనీ టిప్స్ అయితే ఇస్తుంది, బట్ అవి మనకు అవసరం లేదు కాబట్టి ఇలా మీరు ఇక్కడ నుంచి అయితే రిపోర్ట్ చేసేయండి. చేసిన తర్వాత మీరేం చేయండి, మళ్ళీ ఒకసారి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇందాక పేజే మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఆటోమేటిక్గా వేరే సైడ్స్ అనేది లింక్స్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరేం చేయండి, ఇక్కడ నో అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు రిపోర్ట్ సంథింగ్ టు ఫేస్బుక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ బాక్స్లో మీరు ఫిల్అప్ చేయకుండా రిపోర్ట్ సంథింగ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి దీనికి సంబంధించింది ఓపెన్ అవుతుంది. సో వీటన్నిటి దగ్గర కూడా యాజ్ ఈజ్గా మీరు ఇలా మీ రిక్వెస్టింగ్ అయితే కంప్లీట్ చేయండి. ఇలా మీరు రిక్వెస్టింగ్గా కంప్లీట్ చేసినారంటే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. మరి ఎప్పుడు వస్తుందంటే మీరు లాగ్ అయిన తర్వాత అన్లాక్ ఆప్షన్ చెక్ చేసుకున్నారు, మీకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది అంటే ఫస్ట్ ట్రిక్గా ఇలా ట్రై చేసిన వాళ్ళు ట్రై చేసిన తర్వాత మీరు అకౌంట్ లాగౌట్ అయిపోయి 12 అవర్స్ తర్వాత కనుక మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. లేదు మాది 1 వీక్ దాటింది, మేము కొన్ని వేరే ట్రిక్స్ కూడా ట్రై చేసినాము అని అంటే మాత్రం కన్ఫామ్గా 24 అవర్స్ నుంచి వెళ్ళి 48 అవర్స్ మీరు అకౌంట్ లాగిన్ కాకుండా అలానే వెయిట్ చేయండి. ఇక 1 మంత్ పైన మాది అకౌంట్ లాక్ పడింది, మేము ఎన్నో వీడియోస్ చూసి ఏమేమో ట్రై అయితే చేసినాము, నేమ్ చేంజ్కి కూడా ట్రై చేసినాము, నెంబర్స్ ఈమెయిల్స్ యాడ్ చేయడానికి కూడా ట్రై చేసినామని 1 మంత్ దాటింది అనే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేసిన తర్వాత కన్ఫామ్గా వర్కింగ్ 4 డేస్ మీరు అకౌంట్ లాగిన్ కాకుండా ఉండి తర్వాత కనుక మీరు ఇప్పుడు ఏ ఫోన్లో అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారో అదే ఫోన్లో అదే యాప్లో కనుక మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీకు డైరెక్ట్గా గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు అకౌంట్ అనేది సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు.